హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఆల్రెడీ మన తమిళ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. మా ఛానల్ వచ్చి మానిటైజేషన్ అయ్యిందా లేదా, మాకు అమౌంట్ ఎంత వస్తుంది. సో నేను వచ్చి ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ పెట్టయితే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము లాస్ట్ ఇయర్ 2025 May 17 అయితే ఛానల్ పెట్టాము. ఇప్పటికి మన ఛానల్ పెట్టి 1 ఇయర్ 1 మంత్ అయితే కంప్లీట్ అయింది. సో నేనైతే ఇప్పుడు మా జర్నీ, మా ఎక్స్పీరియన్స్, మా యూట్యూబ్ జర్నీ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. అలాగే మానిటైజేషన్ గురించి, అమౌంట్ గురించి అయితే క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు వచ్చి 3 పాయింట్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి మా యూట్యూబ్ జర్నీ, సెకండ్ వన్ వచ్చి మానిటైజేషన్ అయిందా లేదా, థర్డ్ వన్ వచ్చి అమౌంట్, మాకు ఎంత అమౌంట్ వస్తుంది, ప్రెజెంట్ అమౌంట్ వస్తుందా లేదా, ఎంత అమౌంట్ వస్తుంది. సో ఈ మూడింటి గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చి మా ఛానల్ పెట్టయితే 1 ఇయర్ అయ్యింది ఫ్రెండ్స్. ఈ 1 ఇయర్లో మేము ఏమేమి నేర్చుకున్నాం, ఎలాంటి వీడియోస్ చేసాం, ఎలా కష్టపడ్డాం, ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం ఛానల్లోని అనేది మీకు చెప్తాను. మేము వచ్చి ఛానల్లోని ఎక్కువ స్టార్టింగ్ వచ్చి షార్ట్స్ వీడియోస్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. కామెడీ, ఎంటర్టైన్మెంట్, అలాగే కొద్ది ఫుడ్ వీడియోస్, వ్లాగ్స్, మా లియో వచ్చిన కానుండి లియో వీడియోస్ ఇలా అయితే చేసుకుంటూ వచ్చాము. ఛానల్ షార్ట్స్ వల్ల మాకైతే సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు ఫ్రెండ్స్. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చి మేము ఇప్పటికి వచ్చి 14 వీడియోసే చేసాం ఫ్రెండ్స్. 1 ఇయర్లోని 14 వీడియోస్ ఓన్లీ. సో దానివల్ల అయితే మనకి షార్ట్స్ వల్ల అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్. మాకు షార్ట్స్ వల్ల అయితే ఎక్కువ వచ్చారు. లాంగ్ వీడియో వల్ల అయితే మనకి వ్యూస్ ఎక్కువ మంది వస్తారనమాట. రీచ్ అవ్వడానికి, ముందు రీచ్ అవ్వడానికి అయితే మనకి లాంగ్ వీడియోస్ వల్లే అవుతుంది. సో లాంగ్ వీడియోస్ అయితే మేము చాలా తక్కువ చేసాం, షార్ట్స్ ఎక్కువ చేసాము. ఇంకెందులో వచ్చి మనకి ఛానల్ పెట్టి ముందుకు వెళ్తుండగా మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి, ఓన్గా కంటెంట్స్ గుర్తొస్తుంటాయి చేస్తుండగా. ఇంకా తెలిసిందేగా, ప్రతి వాళ్ళు ఛానల్ పెట్టింది ఇందులో చాలా ఉంటాయి, ఎడిటింగ్లని, వాయిసింగ్లని, డబ్బింగ్లని చాలా ఉంటాయి. కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్న వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి, ముందు ఎలా తెలుసుకోవాలని తెలుస్తుంది. సో ఇదన్నమాట మా ఛానల్ పెట్టయితే మేము అలా షార్ట్స్తో స్టార్ట్ చేసాము, లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేసాము. సెకండ్ వన్ వచ్చి మానిటైజేషన్. మా ఛానల్ వచ్చి మానిటైజేషన్ అయ్యిందా లేదా. మా ఛానల్ వచ్చి మానిటైజేషన్ అయితే ఎలాంటి మానిటైజేషన్ అవ్వలేదు ఫ్రెండ్స్. మానిటైజేషన్కి వచ్చి 100%లో మాకు 30%ఏ మేము రీచ్ అవ్వగలిగాం. మిగతా 70% మేము ఇంకా అవ్వలేదు, ఆఫ్ కూడా అవ్వలేదన్నమాట. ఇందులో మన యూట్యూబ్ వాళ్ళు వచ్చి మనకి కొన్ని టాస్క్ అనేది ఇస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ముందుకి రీచ్ అవ్వాలి, గెయిన్ అవ్వాలంటే మినిమం 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్. మాకైతే కంప్లీట్ అయ్యి 5 months అవుతుంది. దాని తర్వాత మాకు మెల్లిమెల్లిగా తెలిసింది ఎలా చేయాలి అనేది. అది ఫస్ట్ స్టెప్. ఇంకో సెకండ్ వన్ వచ్చి మనకి వాచ్ అవర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. అది కంప్లీట్ అయితేనే మనకి మానిటైజేషన్ అవుతుంది. దాని తర్వాత ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ మనకి మన పర్ఫార్మెన్స్ బట్టి అమౌంట్ అయితే పడుతుంది. ఈ లోపంతా మానిటైజేషన్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. అది ఫస్ట్, అది రీచ్ అవ్వాలి మానిటైజేషన్. మాకు ఇందులో వాచ్ అవర్ వచ్చి 30% అయింది, మిగతా 70% అయితే మాకు ఇంకా రీచ్ అవ్వాలి. చెప్పాను కదా, షార్ట్స్ వల్ల మనకి ఎలాంటి వ్యూస్ అయితే రావు, ఎక్కువ సబ్స్క్రైబర్సే వస్తారు. లాంగ్ వీడియోస్ వల్ల అయితే మనకి వ్యూస్ వస్తారనమాట. సో దానివల్ల అయితే మాకు లాంగ్ వీడియోస్ వల్ల అయితే ఎలాంటి వ్యూస్ ఎక్కువ రాలేదు కాబట్టి మాకు మానిటైజేషన్ అవ్వలేదు. అది మాకు 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత తెలిసింది, లాంగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, షార్ట్స్ వల్ల ఎలాంటిది ఉండదు, ఓన్లీ సబ్స్క్రైబర్సే వస్తారు అని తర్వాత తెలిసింది. సో దాని నెక్స్ట్ నుండి అయితే మేము లాంగ్ వీడియోస్కి ట్రై చేస్తాం. రీసెంట్గా అయితే చాలా పెట్టాము, మీరు చూసారు లేదో, చూడని వాళ్ళు చూడండి. ఇదనమాట, మాకు ఎలాంటి మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ ఓవర్ అయితే కంప్లీట్ అవ్వాలి కంపల్సరీ. అండ్ థర్డ్ వన్ వచ్చి మాకు అమౌంట్ వస్తుందా లేదా, ఎంత అమౌంట్ వస్తుంది. మీరు సెకండ్ పాయింట్లో చూసుంటే మానిటైజేషన్ అయితే కానీ అమౌంట్ రాదని చెప్పాను. మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి మాకు అమౌంట్ ఎలాంటిది 1 రూపీ కూడా ఇప్పుడు యూట్యూబ్ నుండి అయితే మాకు రాలేదు ఫ్రెండ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మా రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో అయితే మీకు అమౌంట్ వస్తుందా, ఎంత అమౌంట్ వస్తుంది, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా అని అడిగారు.
సో మానిటైజేషన్ అవ్వంది అమౌంట్ రాదు కదా, మాకైతే అమౌంట్ రాలేదు ఫ్రెండ్స్ ఇది. సో నేను చెప్పేది ఏంటంటే మనకి కొత్తగా పెట్టవలసిన వాళ్ళు అంటే ఛానల్ పెట్టే వాళ్ళైనా లేదంటే ట్రై చేసే వాళ్ళైనా ముందైతే మీరు సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అయితే ఎవరైనా షార్ట్స్ చేసుకొని వస్తారు, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి షార్ట్స్ చేయండి. కానీ మోర్ దెన్ ఎక్కువ లాంగ్ వీడియోస్కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, నేను ఇదే చెప్పగలుగుతున్నా. దానివల్లే వ్యూస్ వస్తారు, దానివల్లే వాచింగ్ టైం పెరుగుతుంది. మనకి ఎంత వాచింగ్ టైం పెరిగితే అంత ఫాస్ట్గా మానిటైజేషన్ అవుతుంది. బట్ చెప్పలేము ఎవరికి ఎప్పుడు అవుతుంది అనేది. మాదైతే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వడానికి అయితే దగ్గరలో ఉంది, అంటే దగ్గరలో అంటే మరీ దగ్గర కాదు, ట్రయింగ్ అయితే చేస్తున్నాం లాంగ్ వీడియోస్. బట్ ఏ వీడియో క్లిక్ అవుతుందో ఎలా వెళ్తుందో అని ఎవ్వరు చెప్పలేరు ఫ్రెండ్స్. చాలామంది చాలా ప్రెజర్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కంటెంట్స్ చేస్తారు, కానీ బట్ వాళ్ళకి కొంతమందికి వ్యూస్ బట్టి వెళ్ళదు. కొంతమంది ఏం లేదు నార్మల్ చేసినా అనుకోకుండా మానిటైజేషన్ అయిపోద్ది అనమాట. అలా ఉంటుంది యూట్యూబ్ అనేది, యూట్యూబ్ నుండి మనకి. సో లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ పెట్టండి, దానివల్ల మానిటైజేషన్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చి మనకు మానిటైజేషన్ అయ్యాక మన ఛానల్ పర్ఫార్మెన్స్ బట్టి ఎంతో కొంత అమౌంట్ వేస్తారు. అది ఎంత అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నాకు మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. తర్వాత మన పర్ఫార్మెన్స్ బట్టి మనకి అమౌంట్ వస్తుంటుంది అనమాట, ఇదనమాట. అండ్ అనుకోవచ్చు చాలామంది యూట్యూబ్ ఎందుకు చాలామంది చేసేస్తారు, ఏంటి యూట్యూబ్ వచ్చిన వాళ్ళు యూట్యూబ్ చేస్తారు, రాని వాళ్ళు యూట్యూబ్ చేస్తారు. యూట్యూబ్ అనేది మన ఇంట్లో బయటికి వెళ్ళి వర్క్ చేయలేని ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అమౌంట్ మనకి ఇంట్లో ఉండే గెయిన్ చేసుకోవచ్చు మన టాలెంట్ చూపించుకొని. సో దానికోసం అనమాట యూట్యూబ్, ఇంక ఫర్దర్గా ఏమీ కాదు. ఇదనమాట నా ఎక్స్పీరియన్స్ కానీ నేను యూట్యూబ్లో 1 ఇయర్లో నేర్చుకునేది ఏంటి, తెలుసుకునేది ఏంటి, ఇదనమాట. దీని ద్వారా అయితే మీకు చెప్పుకోగలిగాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఇంకెవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. డోంట్ ఫర్గెట్ అవర్ ఛానల్ అమ్ము విజయ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.